తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలలో కేసులో అరెస్ట్ అయినటువంటి తమిళ నటి కస్తూరి అంతకుముందు ఓ వీడియోను విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తానెక్కడికి పారిపోలేదని, ఎలాంటి భయం లేదని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఉన్నానని, షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. రోజు షూటింగ్ కు వెళ్లి వస్తున్నానని, తన సెల్ ఫోన్ ను న్యాయవాదికి ఇచ్చానని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆ వీడియోలో కస్తూరి పేర్కొన్నారు. ఇంతకీ కేసేంటి? ఈ నెల 3న హిందూ మక్తల్ కచ్చి తరపున చెన్నైలో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి కస్తూరి తమిళనాడులోని నివసిస్తున్న తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువారు అంటూ నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. అఖిల భారత తెలుగు సమ్మేళనం ఫిర్యాదులతోటి ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు కోసం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె కోసం గాలించిన పోలీసులు శనివారం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. ఎగ్మూర్ కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో పులల్ జైలుకు తరలించారు. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேக்குறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம் உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு